మీ అందరికీ వందనాలండి. దేవుని యొక్క పరిశుద్ధ నామమును ఇలాగున స్తుతించడానికి, కీర్తించడానికి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి ముందుగా దేవునికి స్తోత్రం చెల్లించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలను ఆలోచించేద్దాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవాలి. దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్య మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. ఎందుకంటే సత్య సంబంధమైనటువంటి విషయాన్ని ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడని అంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు. ఇప్పుడు మధ్యవర్తి అవసరమై ఉన్నాడు అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుళ్ళు ఎంతమంది అండి? దేవుడు ఒక్కడే అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆ దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడున్నాడు, ఆయనే క్రీస్తు యేసు అనేటటువంటి నరుడు అనే విషయాన్ని మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ దేవునికి ఈ నరుడికి మధ్యవర్తి అసలు ఎందుకు అవసరమయ్యాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను సృజించాడు. సృజింపబడినటువంటి ఆదాము అవ్వలను తీసుకుని వెళ్ళి ఏదైనా తోటలో దేవుడు పెట్టారు. ఆ ఏదైనా తోటలో వారు జీవనాన్ని కొనసాగిస్తున్న స్థితిని కలిగి ఉన్నారు. అప్పుడు దేవునికి మనుషునికి మధ్యవర్తి ఎవరు లేరు. డైరెక్ట్ గా దేవుడు వచ్చి వారితో మాట్లాడుతుండేవారు. అలాగనే దేవుని యొక్క పిలుపు కొరకు, ఆ స్వర్మ కొరకు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఎదురు చూస్తూ ఉండేవారు. ఇలాగున వారి యొక్క జీవన విధానము చక్కగా కొనసాగింది. అయితే దేవుని యొక్క మాటలను మనము పరిశీలన చేస్తూ ఉండగా దేవుడు ఒక్కడే అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అనే విషయాన్ని మాట్లాడుతున్నారు. ఒకసారి దేవుడు ఒక్కడనే విషయాన్ని గురించి చదువుతాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆకాశం మందైనను భూమి మీదనైనను దేవతలను బడినవై ఉన్నవను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము అంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఆదాము అవ్వలను సృజించినప్పుడు వారి గురించి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, సకల మనుషులను కూడా సృజించినటువంటి వాడు దేవుడే. ఆ దేవుడు సమస్తమును క్రీస్తు ద్వారా సమస్తమును ఏర్పాటు చేశాను, ఆయన ద్వారా మనం అందరము కలిగిన వారమై ఉన్నామని చెప్తున్నాడు. ఇప్పుడు మనుషులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే అనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అసలు మనుషునికి దేవునికి మధ్యవర్తి తత్వం ఎందుకు అవసరమైంది? ఒక మనిషి, ఇద్దరు మనుషుల మధ్య మధ్యవర్తి ఎందుకు అవసరం అవుతాడంటే, ఏదైనా సమస్య వస్తేనే వారికి మధ్యవర్తి అవసరమై ఉంటాడు. ఇప్పుడు దేవునికి మనుషునికి మధ్యవర్తి అంత అవసరత ఎందుకు కలిగింది అనేది ఆలోచన కలిగినప్పుడు, దేవుడు మనుషులను సృజించి వారికి ఏదైనా తోటలో వారిని ఏర్పాటు చేసి వారి జీవన విధానాన్ని కొనసాగించమని, భూమి అంతటిని ఏలమని, అలాగే ఆ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నీ తినండి, కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములు మాత్రము
తినొద్దు అనేటటువంటి ఒక నిబంధనను దేవుడు ఏర్పాటు చేసి చెప్పాడు. చెప్పినటువంటి ఆ నిబంధనను వారు మీరుట ద్వారా దేవునికి ఎదుటి పడలేని స్థితి మనిషినికి కలిగింది. అప్పటి వరకు కూడా ఆదాము అవ్వలు ప్రతి చల్లపూట కూడా దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉండటము, అది దేవునితో మంచి సహవాసం కలిగి ఉండటము వారు కలిగి ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి ఆజ్ఞను అతిక్రమించిన వారై ఉన్నారు, ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ధైర్యముగా దేవుని ఎదుటకు రాలేకపోయారు. కాబట్టి ఆ దేవుని ఎదుటకు రావడానికి కారణం, రాలేకపోవడానికి కారణం ఏంటంటే, ఆ ఏదైనా తోటలో ప్రతిరోజు చల్లపూట మాట్లాడినటువంటి దేవుడు ఒక సమయంలో వారి మధ్యకు వచ్చాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ప్రతిరోజు ఆయన కొరకు ఎదురు చూసేవారు. ఇప్పుడు వారిని తోట మధ్యలో దేవుడు వారిని వెతుకుతున్నాడు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఇదిగో నేను ఈ స్వరముని వినినప్పుడు వస్త్రహీనుడైన చేత భయపడి చెట్టు చాటున దాగుకుంటుని అని. ఆ దాగుకునే పరిస్థితి, ఆ భయకరమైన స్థితి ఎందుకు ఆయనకి కలిగిందని అంటే, ఆత్మరూపేణ ఆత్మ శరీరముతో ఉండినటువంటి వారు ఆ ఆజ్ఞను అతిక్రమించడానికి, తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలను తినవద్దు అని చెప్పబడినటువంటి మాటను వారు అతిక్రమించడం ద్వారా వారు కలిగి ఉన్నటువంటి మహిమ శరీరాన్ని వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు దేవుడు వద్దన్న పనిని వారు చేశారు గనక ధైర్యముగా దేవుని ఎదుటకు రాలేని స్థితి వారికి కలిగింది. అప్పటి వరకు వారు పరిశుద్ధతను కలిగిన వారై ఉన్నారు, దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు ఆ చెట్ల ఫలములను తినడం ద్వారా వారిలోనికి దోషము, పాపం అనేటటువంటిది ప్రారంభమైంది. దేవుని ఎదుట నిలబడలేని స్థితి కలిగింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, మనుషుడు ఇప్పుడు పాపముగా మార్చబడ్డాడు. అంటే బైబిల్లో చక్కని మాట ఉంటుంది, సీయోను యొక్క ప్రియ కుమారులు మేలిమి బంగారముతో పోల్చదగినటువంటి సీయోను ప్రియ కుమారులు ఎలాగో మట్టి కుండలుగా మార్చబడ్డారనే విషయాన్ని చెప్తుంది. కాబట్టి దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రాలను కల్పించుకున్నారు. ఇప్పుడు దేవుడు అక్కడ మధ్యవర్తిత్వం అవసరం ఎందుకు అయింది అనేది కలిగినప్పుడు మనుషుడు పాపము చేశాడు, దేవుని ఎదుటికి వెళ్ళటానికి అవకాశము లేదు. ఇప్పుడు మనుషుడు పాపము చేశాడు అని అంటే, ఇప్పుడు నేను పాపిని అని చెప్తే నువ్వు తప్పు చేస్తున్నావంటే అంగీకరించేటటువంటి మనుషులు అసలు సమాజంలో ఎక్కడా కూడా లేరు. ఎవరిని కూడా నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పడానికి వీలు పడినటువంటి రోజులైతే కాదు, ఎదురు ప్రశ్నించే పరిస్థితే కలిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట సత్యము, మనుషుని మాటలలో అసత్యం ఉండొచ్చు, మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటలో స్వప్రయోజనం కొరకు మాట్లాడే మాటలు ఉండొచ్చు, మనుషుడు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఏదైనా కొన్ని దోషములు ఉండవు. దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, విస్తారమైన మాటలలో దోషం ఉండక మారదు అని చెప్తున్నాడు. కాబట్టి మనుషుని మాటలలో దోషం ఉండదు, కానీ దేవుని యొక్క మాటలో అవి వెండి మూసలో కడిగి 7 మారులు ఊదినంత పవిత్రములు అని దేవుని మాటల గురించి మాట్లాడాడు. కాబట్టి ఆ మాట సత్యము. ఆయన ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన మాటను మనము అంగీకరించవలసినటువంటి అవసరత మనకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు, మనం ఆయన సృష్టించిన మనుషులమై ఉన్నాము కనుక ఆయన ఏం చెప్పినా అది సత్యమే. కానీ మనుషులు మాట్లాడే మాటలలోనే అసత్య సంబంధమైన విషయాలు కూడా అనేకమైనవి దొరుకుతూ ఉంటాయనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని ద్వారా ఏం కలిగిందంటే సమస్తమును ఏర్పాటు చేయబడటం జరిగింది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ దేవునికి మనుషునికి మధ్య ఉన్నటువంటి ఈ దూరాన్ని దగ్గర చేయటానికి యేసు ప్రభువు వచ్చారు. ఎందుకంటే బైబిల్లో రాయబడినటువంటి ఒక చక్కని మాట మనం గమనించినట్లయితే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటటువంటి మహిమను పొందలేకపోతున్నారు అనే విషయాన్ని చెప్తున్నవటం అనేది జరిగింది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం త్వరగా చదవాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. ఇక్కడ నేను పాపిని కాదు అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదనేటికంటే నిజంగా అటువంటి స్థితి లేదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట,
నీతిమంతుడు ఒక్కడును లేడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీతిమంతుడైన దేవుని యొద్దకు వెళ్ళటానికి అనీతిమంతుడైనటువంటి మనుష్యుడు ధైర్యంగా వెళ్ళలేడు గనక ఆ మనుషుని దేవుని యొద్దకు చేర్చడానికి, ఆ నీతిమంతుల దగ్గరికి చేర్చడానికి యేసు ప్రభువారు ఈ లోకమునకు రావటం అనేటటువంటి జరిగింది. అయితే యేసు ప్రభువారు ఈ లోకమునకు రావడానికి ఏ విధమైనటువంటి కారణాలు ఉన్నాయి, ఎందుకు ఆయన రావాల్సినటువంటి పరిస్థితి కలిగింది, ఆ యేసు ప్రభువారి యొక్క అవసరత అసలు ఈ ప్రపంచమునకు ఏం అవసరమైంది, ఎందుకు ఆ యేసుల గురించి మనం ఇప్పుడు ప్రకటిస్తున్నాము, ఆ యేసును ఎందుకు మనం ఎంతమందిగా కూడా ఆయన కీర్తిస్తున్నాము, మహిమపరుస్తున్నాము అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఆ యేసు ప్రభువారి గురించి తెలుసుకోవడానికి ముందుగా అసలు మనం ఏమై ఉన్నాం అనేది మనకు ఒకసారి అర్థమైతే మనకు తెలుస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్పినటువంటి మాటలు అందరూ పాపము చేసే దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు అనేటటువంటి ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక మాట మీకు చెప్తాను. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ తాహిమాం కృపయ దేవ శరణవత్సల అన్యదా శరణం నాస్తి తత్వమే శరణమయ తస్మం కారుణ్యం భావని రక్ష రక్ష అని ఒక శ్లోకం ఉంది. దీని అర్థం ఏంటంటే, పాపములో పుట్టాను, పాపములో పెరిగాను, నాలో పాపం ఉన్నది, నా పాపమును తీసేయమని ఆ శ్లోకం యొక్క అర్థం. అంటే హైందవ సహోదరుల యొక్క చదువుకునేటటువంటి శ్లోకం అది. బైబిల్లో రాయబడిన మాట ఏంటి? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోయారనేటటువంటి మాట. ఇప్పుడు నేను చదివినటువంటి శ్లోక భావము, పాపములో పుట్టాము, పాపములో పెరిగాము, పాపములోనే బ్రతుకుతున్నాము, ఈ పాపములో నుంచి మమ్మల్ని విడిపించు, ఈ పాపముల నుంచి మమ్మల్ని రక్షించని వారు ఈ శ్లోకాన్ని చదువుతూ ఏ యాగం చేసినా, ఏ విధమైనటువంటి పనులు వారు చేస్తూ ఉన్నా, ఏ కార్యక్రమంలోనైనా అటువంటి విషయాలను చదవటం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా మంది మేము పాపులము కాదు అనే భావన కలిగిన వారుగా ఉన్నారు. అయితే పాపము, నేను పాపిని అని తెలియకపోవటం జరుగుతుంది. అసలు పాపం ఎలా జరుగుతుంది? బైబిల్ ప్రకారం అయితే ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్తుంది. మరి ఈ శ్లోకాన్ని బట్టి కానీ, వారు చదివేటటువంటి గ్రంథాలను బట్టి కానీ పాపం ఏంటని చెప్తున్నారంటే, వినే దానిని బట్టి, చూచే దానిని బట్టి, మాట్లాడే దానిని బట్టి మనుషుడు పాపిగా ఎంచబడుతున్నాడు, ఆలోచించే విధానాన్ని బట్టి మనుషుడు పాపిగా ఎంచబడుతున్నాడు. కాబట్టి ఈ పాపమును పరిహరించుకొనుట అనేది అవసరం ప్రతి మనుషుడికి కూడా. కాబట్టి ఈ పాపము పోవటానికి మరి మనుషుడు ఏం చేయాలి? యాగాలు చేస్తున్నారు, అలాగనే ఇంకను వేరే వేరే ఇతర కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. అయితే బైబిల్ చూపించినటువంటి మార్గం ఒకటి ఉన్నది, యేసు ప్రభువు చూపించినటువంటి మార్గం ఒకటి ఉన్నది. ఆ మార్గము గుండా వెళ్ళవలసినటువంటి అవసరత మనకు ఉన్నది. కాబట్టి ఆ విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి మనుషుడు చేసేటటువంటి వాటిని బట్టి బైబిల్లో రాయబడిన మాట, ఏ సహోదరుడు తన సహోదరుడిని ఏ విధముగాను విమోచించలేడు, ఏ విధముగాను రక్షించుకోలేడు. ఎన్ని యాగాలు చేస్తున్నా, తపాలు చేసినా, జపాలు చేసినా, ఏం చేసినా కానీ అక్కడ రక్షింపబడుట లేదా పాపము నుంచి పరిహరింపబడుట అనేది సాధ్యం కాదు. వారి గ్రంథాలలో కానీ, పరిశుద్ధ గ్రంథంలో కానీ వ్రాయబడినటువంటి మాటలను కనుక మనం ఆలోచన చేయగలిగినట్లయితే చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, సర్వ పరిహారో పాప పరిహారో రక్షపోక్షణ ఆవశ్యకం, తద్ రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాలి. అంటే మనిషిని పాపము పోవాలంటే పరమాత్మని యొక్క రక్తము చెందింపబడాలని వారి గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. మన బైబిల్ ఏం వ్రాయబడిందో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు ప్రభువు ఏం చేస్తారట? ప్రజల పాపముల నుంచి తానే వారిని రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటే రక్షకుడు అని అర్థం. ఎవరి రక్షకుడు ఆయన? ఎవరి రక్షకుడు?
పాపుల రక్షకుడు, అందరి రక్షకుడు వాస్తవమే. మరి ముఖ్యంగా పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఏ తండ్రి కూడా తన కుమారుడు నశించిపోవడానికి లేదా తన కుమార్తె నశించిపోవడానికి ఎవరు ఇష్టపడరు ఈ భూమి మీద. అంటే ఆ కుమారుడు కానీ ఆ కుమార్తె వారు చెడ్డవారైనా కానీ వారి యొక్క ఆలోచన, వారి ప్రేమ వారిని మంచిగా ఉండాలనే ఆలోచన కలిగి ఉంటుంది. మరి తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృజింపబడినటువంటి మనుష్యుడు ఆశీర్వదించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. వారు రక్షింపబడాలనేది ఉద్దేశమైనది. వారు నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు కనుక ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపటం జరిగిందనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ మొదటగా మనం చదివిన మాట, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఒక్క నిమిషం. అంటే దేవుడు ఒక్కడే, దేవుళ్ళు కాదు, దేవుడే. ఎవరినైనా మనం ప్రశ్నించినప్పుడు మీకు తండ్రులు ఎంతమంది అనగలమా? తల్లులు ఎంతమంది అనగలమా? చాలా తప్పు మాట. మీ తండ్రి గారి పేరేంటి లేదా మీ తండ్రి గారు ఎవరు అని అడుగుతాం. మీరు గమనించాలి, సకల ప్రపంచమునకు సూర్యుడు చంద్రుడు ఒకటే. అంటే ఒకే సూర్యుడు ఒకే చంద్రుడు. అలాగే ప్రతి మనుషుడికి కూడా అంటే వారికి పిల్లలు కలిగి ఉండవచ్చు, ఇద్దరు ముగ్గురు కలిగి ఉండవచ్చు, ఎంతమంది కలిగినా వారికి తండ్రి ఒకడే. అలాగే సకల ప్రపంచమునకు కూడా తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడైన రక్షకుడు ఒకడే. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయనే క్రీస్తు యేసును నరుడు. నరుడు అని పేరు పెట్టారు ఉంది కాబట్టి ఆయన నరుడు అని మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు నరుడు అయ్యాడనంటే మానవుల యొక్క పాపము పరిహరించుటకు మనలాంటి వాడుగా ఆయన మార్చబడ్డాడు. మనలాంటి రక్త మాంసములను కలిగిన వాడై ఉండి మనలాంటి శరీరాశను, నేత్రాశ, జీవపు డంబమును జయించిన వాడు. మనుషుడు జయించలేకపోతున్నాడు. కానీ యేసు ప్రభువు మనలాంటి పాపపు శరీరాకారమును ధరించుకుని భూమి మీదకు వచ్చిన వాడై ఉండి కూడా నేను లోకమును జయించిన వాడని సాక్ష్యము చెప్పినటువంటి వాడు. కాబట్టి ఆయన ద్వారానే రక్షణ కలుగుతున్నదని పరిశుద్ధ లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మీరు ఒకసారి గమనించాలి, ఆయన రక్షకుడిని ఎందుకు చెప్తున్నాం, ఆయన ద్వారా రక్షణని ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామని అంటే ఆయనే చెప్తున్నాడు, సకల ప్రపంచము చెప్తుంది. ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలలో క్రీస్తు సువార్త ప్రకటింపబడుతున్నది. ఆ యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అనేకులు అంగీకరిస్తూ ఉండటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే. ఆ దేవునికి మనుషులకి మధ్యవర్తి అవసరం ఎందుకు వచ్చిందంటే మనుషుడు పాపి అయి ఉన్నాడు గనక ఆ పాపము నుంచి పరిహరించుకొనుట కొరకు మరి ఏ విధమైన మార్గము లేదు, ఒకే ఒక్క మార్గము, యేసు మార్గము. అదే చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని స్పష్టముగా సాక్ష్యం ఇచ్చినటువంటి వాడు ఆయన. కాబట్టి మీ గ్రంథాలు అలాగే వ్రాయబడి ఉంటాయి, లేదా మీ గ్రంథాలు మీరు అలాగే చెప్తారనే ఆలోచన కలిగి ఉండవచ్చు. కానీ నిజముగా నన్ను రక్షించిన వాడే నాకు రక్షణ, నాకు దేవుడై ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఎలా రక్షించాడు అంటే దాన్ని మనం చదువుకున్నాం. ఆయన దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి రక్షకుడు గురించి మాట్లాడుతూ వారి ద్వారా మనం చదివాం కదా. ఒక మాట ఒకసారి మీరు చదివినట్లయితే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమా 3 కొరింథీయులకు రాసిన పత్రిక 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగెను, ఆయన ద్వారా కలిగిన వారము. అందరూ సకల ప్రపంచం ఏదైనా తోటలో తొలి మానవుడిగా పుట్టిన ఏదైనా తోటలో పెట్టబడినటువంటి ఆదాము అవ్వల ద్వారానే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మనుష్యులు కూడా వచ్చిన వారు. ఇంక వేరే ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వారు కాదు, ఒక మనుషుల ద్వారానే మనుషులు భూమి అందంతటా కూడా నింపబడ్డారు. ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి అందంతటిని
నింపుడని దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఇప్పుడు సకల మనుషులకు ఆదాము అవ్వల ద్వారా దేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి వారిని మనమందరం, తర్వాత భూమి అంతటిని కూడా జలప్రలయంతో ముంచివేశాడు. తర్వాత మరలా నోవాహు కుటుంబం ద్వారా సమస్తమును కూడా భూమి అంతటికి ఆయా దిక్కు 4 దిక్కులకు మనుషులను దేవుడు విస్తరింపచేసి దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియపరచడం అనేటటువంటి జరుగుతుంది. అయితే మరొక మాట, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం, ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు అనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. కాబట్టి ఆ దేవుడు ద్వారా సమస్త మనుషులు కూడా సృజింపబడిన వారు, ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆదాము అవ్వల ద్వారా పాపం అనేది భూమి మీదకి రావటం అనేటటువంటి జరిగింది. ఆ ఆదాము అవ్వల ద్వారా సకల మనుషులు, ఒక మనుషుల ద్వారా భూమి మీదకి ఏం కలిగింది? పాపము కలిగింది. ఆ మనుషుల ద్వారా మరణము సమస్త మనుషులకు ప్రాప్తించింది అంటున్నాడు. ఇప్పుడు ఆ మరణము నుంచి తప్పించుటకే యేసు ప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. ఈ రోజు ఇక్కడ మనం కూడుకున్న దానికి కలిగిన కారణం ఏంటంటే, ఆయన ఈ మరణము నుంచి తప్పించడానికి ఈ భూమి మీదకి కన్య మరియ గర్భమున జన్మించినటువంటి ఈ దినమును జ్ఞాపకం చేసుకుని ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి మనం ఈ స్థలానికి వచ్చాము. ఎలా జన్మించాడు ఆయన? దేవుని యొక్క దూత ద్వారా, దేవుని యొక్క వాగ్దానం ద్వారా చెప్పబడినటువంటి మాటను బట్టి ఆ దేవుని యొక్క దూత ఈ భూమి మీదకి గబ్రియలు దూత వచ్చి కన్య అయినటువంటి మరియ వద్దకు వచ్చి చెప్పబడిన మాట, మరియా నీకు శుభము కలుగును గాక, నీవు గర్భవతి అయి కుమారుని కంటావు. అంటే నేను గర్భవతి, నాకు వివాహం కాలేదు, ఇంకా నేను గర్భవతిని ఎలా అవుతానంటే పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది, ఆ పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి కుమారుని కంటావు, ఆయనకి నీవు ఇమ్మానుయేలు అని పేరు పెడతామని చెప్పాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు మనుషులను ఆదాము నుంచి వచ్చిన వాడందరూ పాపమై ఉన్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభువు వారు పాపము లేని వాడుగా పుట్టాలి. ఎలా? స్త్రీ పురుషుని యొక్క కలయిక ద్వారా కాకుండా పరిశుద్ధాత్మ ప్రేరేపించబడుట ద్వారా, పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారా మరియ గర్భవతి కుమారుడిని కనినప్పుడు ఆ కుమారుడు లోకమును రక్షించుట కొరకు లోకమునకు వచ్చాడు. ఇందాక మొదటి అధ్యాయం మత్తయి సువార్త 1:21 చదివాం మనం. అదే విషయాన్ని మాట్లాడుతూ వచ్చాం. అమ్మా, ఆమెకు కుమారుని కనును వారి పాపముల నుండి ఆయనే రక్షించునని ఆయనకి యేసు అని పేరు పెట్టబడటం జరిగిందని చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు రావడానికి కలిగిన కారణం ఏంటంటే, ఆ దేవునికి మనుషులకి మధ్య ఉన్న దూరాన్ని తీసేయడానికి వచ్చి ఈ లోకములకు రావడం. ఎప్పుడు వచ్చారు ఆయన ఈ లోకములకంటే 2000 సంవత్సరముల క్రితమే ఆయన ఈ లోకములకు రావటం జరిగింది. ఎందుకంటే తన ప్రజల యొక్క పాపముల నుంచి వారిని విడిపించుట కొరకు ఆయన ఈ లోకమునకు రావటం జరిగింది. కన్య మరియ గర్భమున ఆయన ఈ లోకమునకు వచ్చి ఆయన భూమి మీద జన్మించి ఆయన పెరిగి పెద్దవాడయి ఆయన ఏ పాపము లేని వాడుగా ఈ భూమి మీద జీవించి 33.5 సంవత్సరాల కాలం పాటు ఈ భూమి మీద జీవించి ఆయన తన ప్రజల యొక్క పాపమును పరిహరించడానికి సిలువ యాగము చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే వారి గ్రంథాల్లో వ్రాయబడిన ఏదైనా మనం చెప్తున్నాం. ఎందుకంటే సర్వ పాప పరిహారం రక్ష ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం. అంటే తన ప్రజలను రక్షించడానికి ఏం చేయాలి? దేవుడే రక్తము చిందించాలి, మానవుల యొక్క పాపము కొరకు చిందించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పిన మాట. కాబట్టి తన ప్రజల యొక్క పాపములను నుంచి విడిపించడానికి వచ్చినటువంటి ఆయన ఈ భూమి మీదకు వచ్చి ఆయన సిలువ యాగము చేశాడు. ఇక్కడ చెప్పబడుతున్న మాట మనము నతనీయులు మాట్లాడుతున్నాడు, బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లగా యేసు ప్రభువు లోకమునకు రావడం జరిగి సమస్త మానవాళి యొక్క పాపమును సిలువలో ఆయన మోసి తన ప్రాణమును మన కొరకు బలిచ్చాడు. ఎందుకంటే వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఏ మనుషుడు తన పాపమును తీసివేసుకోలేడు. ఎందుకంటే మనుషులకు కలిగినవన్నీ దేవుని ద్వారా అనుగ్రహింపబడినటువంటివి. మనుషుడు కలిగినవి, మనుషులను సృష్టించిన వాడు దేవుడు, తనకు తానుగా ఏ మనుషుడు సృజింపబడలేదు. అలాగుననే ఏ మనుషుడు ఈ భూమి మీద సమస్తమన్నీ దేవునివే.
కాబట్టి అవి ఆయనకి ఇచ్చిన అవి ఏ దోషమును పరిహరించలేవు. మరి దేని ద్వారా మనము పరిహరింపబడటం అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో రాస్తూ ఉంటాడు, రక్తము చెందింపకుండా పాపము పోదని సామాన్యముగా చెప్పవచ్చు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ పాపము పరిహరించుట కొరకు యేసు ప్రభువారు తన సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క సన్నిధానాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి సమస్త మానవుల కొరకును కూడా ఆయన తన ప్రాణమును బలిగా అర్పించడానికి ఈ భూమి మీదకి ఆయన వచ్చి కన్యమరియ గర్భమును జన్మించిన దినమును జ్ఞాపకం చేసుకుని మనం ఇక్కడ దేవుని స్తుతిస్తున్నాం. ఎలా జన్మించాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆయన ఈ భూమిని జన్మించాడని దేవుని యొక్క దూత వచ్చి గొర్రెలు కాచుకుంటున్నటువంటి కాపరుల యొద్దకు వెళ్ళి దేవుని చెప్తున్నాడమ్మా. లోక సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దేనికి? యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషక్తుడని మనకు తెలుసు. దేని కొరకు అభిషక్తుడు చేయబడ్డాడు? ఆయన సిలువ యాగం చేయడం కొరకు, మానవుల యొక్క పాపమును పరిహరించడం కొరకు ఈ భూమి మీదకి రావడం అనేది జరిగింది. ఏమని చెప్తున్నారు? దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఈయన పుట్టడం ద్వారా ఏం కలిగిందని చెప్తున్నాడు? మీకు ఏం చెప్తున్నాడు? ఈ సమయంలో మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రజలందరికీ కలగబోతున్నటువంటి సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీకు ఆనవాలని కొన్ని గుర్తులు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన సువర్తమానం ఆయన రావటం ద్వారానే అందరికీ సంతోషము. మీరు గమనించినట్లయితే కొంతమందిని బట్టి కొంతమందికే సంతోషం, కానీ యేసును బట్టి అయితే సకల ప్రపంచమునకు కూడా సంతోషం కలుగుతోంది. కాబట్టి ఆ సంతోషంలో పాలుభాగస్తులు కావడానికి మీరందరూ కూడా ఈ స్థలమునకు రావడం జరిగింది. మరి ఆయన మనం మహిమపరుస్తున్నాము, ఆయనను మనం స్తుతిస్తున్నాము. ఎందుకంటే నా పాపమును నేను తీసుకోలేను, మీ పాపాన్ని మీరు తీయలేరు. కానీ ఎందుకంటే మనము పాపులం. ఏ గ్రంథం చెప్పినా ఇదే విషయాన్ని బోధించడం జరిగింది. కానీ ఆ పాపము వలన వచ్చే జీతము మరణము. ఆ మరణము నుంచి తప్పించడానికి వచ్చిన వాడే యేసు ప్రభువు. ఆయన పాపుల కొరకు మరణించాడు, మరణించి మరలా పునరుద్ధారణలో తిరిగి లేపబడ్డాడు. మనుషులందరి కొరకు, పరిశుద్ధులందరి కొరకు పరిశుద్ధ స్థలము అనగా పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన మరలా తన తండ్రి యొక్క సింహాసనం యొద్దకు వెళ్ళిపోయాడు. మరలా ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆ వచ్చేటటువంటి పండుగే ఈ పర్ణశాలల పండుగ. 2వ రాకడగా యేసు ప్రభువు మరలా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. మొదటిసారిగా వచ్చినటువంటి ఆయన రాకడ ప్రజలందరికీ సంతోషం కలిగించేదైతే, రాబోతున్నటువంటి రాకడ పరిశుద్ధులకు మాత్రమే సంతోషము, పరిశుద్ధులకు కాని వారికి సంతోషము కలగదు. పరిశుద్ధులైన వారు దేవుని రాజ్యమునకు వారసులు అవుతారు. కాబట్టి అలా పరిశుద్ధులుగా మార్చుటకే యేసు ప్రభువు వచ్చాడు. కాబట్టి ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసినటువంటి గొప్ప యాగాన్ని నిజంగా గుర్తించాలి, గ్రహించాలి. అలా మనం దానిని గుర్తించినప్పుడు నిజంగా దానిలో ఉన్న సంతోషాన్ని మనం గుర్తించగలం. మన భారం తీలేని, మన కష్టాన్ని తీర్చలేని పరిస్థితులు మనం కలిగి ఉన్నప్పుడు, ఎవరైనా తీరుస్తారేమో అని ఎదురు చూస్తున్నప్పుడు వచ్చినట్టు సహాయం చేసే వారిని మనం ఎప్పుడైనా మర్చిపోతామా? చెప్పండి. అలా మర్చిపోవడానికి అవకాశము లేదు. అలాగే వచ్చి మన భారమును తీసేసిన వాడు యేసు ప్రభువు. కాబట్టి ప్రతి మానవుని రక్షకుడు ఆయనే, ప్రతి మానవుని రక్షించడానికి వచ్చిన వాడు ఆయనే. కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను ఖచ్చితంగా మనం చెల్లించాలి. మనం అందరూ అంగీకరించకపోయినా అందరి కొరకు ఆయన ప్రాణము పెట్టినవాడు. ఆ ప్రాణం పెట్టడానికి తన సర్వస్వాన్ని, సమస్త మహిమను విడిచిపెట్టి సామాన్యుడుగా, దీనుడుగా ఈ భూమి మీదకి రావడం జరిగి నిన్ను ధనవంతునిగా చేశాడు. పరలోక రాజ్యమునకు నిన్ను వారసునిగా,
ఏర్పాటు చేసినటువంటి వాడు. కాబట్టి ఆ ఏర్పాటుని ఎవరు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుంటాం. తప్పించుటకే వచ్చాడు, మళ్ళా శిక్షలోనికి ఎవరు వెళ్ళకూడదు. కాబట్టి ఆ శిక్షా విధిలో నుంచి తప్పించుకోవాలంటే ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదని చెప్తున్నాడు. ఎటువంటి స్థితి కలిగిన వారినను, ఎంత ఘోర పాపినైనను క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి అందరూ గమనించండి, దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఎందుకు అవసరమైంది ఆయన రాక? ఎందుకు మనుషునికి అవసరమైంది అంటే మనుషుడు పాపములో పడిన వాడై ఉన్నాడు. పాపం వలన మనుషునికి మరణం సంభవిస్తున్నది కనుక ఆ మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన వచ్చాడు, ఆయన లోక కళ్యాణము కొరకు తన ప్రాణమును బలి అర్పించి ఆయన మరలా తన తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇదిగో నేను చూపిన మార్గం అని మీరు అనుసరించినట్లయితే, ఇదిగో నేను తెలియజేసినటువంటి సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే, నేను చూపిన మార్గాన్ని మీరు అనుసరించినట్లయితే, ఇదిగో నేను వెళ్ళిన చోటకి మీరు కూడా వస్తారని ఆయన ఒక మార్గమును మాదిరిని చూపించి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. మనందరి కొరకు పరలోకాన్ని, సకల మనుషుల కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. దీన్ని అంగీకరించి రక్షణ పొందిన వారికి ఆయన రక్షణ ఇస్తాడు. అందరికీ ఆయన రక్షకుడై ఉన్నాడు కనుక ఆ రక్షణ అనుగ్రహించుట కొరకు వచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానాన్ని తీసుకొచ్చాడు ఈ గ్రామానికి. ఈ రోజు ఇది మీ అందరి మధ్య ఆ సంతోషకరమైన సువర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. మనుషుడు ఎదురు చూస్తున్నాడు రక్షణ కొరకే, మనుషుడు ఎదురు చూస్తున్నాడు సంతోషం కొరకే, మనుషుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు సంతృప్తి కొరకు. ఎక్కడ ఏ విధమైన స్థితి లేదు, కేవలం ఒక యేసు ద్వారానే నువ్వు భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నావు. నీ భారాన్ని ఎవరైనా మోస్తే వచ్చి అలా మోసి ఎంత తేలిగ్గా ఉంటుంది. అలా మోసిన వాడు నిజంగా ఏ భారమైనా దించేసుకోవచ్చేమో కానీ పాప భారాన్ని తీసుకున్నట్టు నీకు సాధ్యమో కాదు. దానికి పరిశుద్ధుడే కావాలి. మనిషి నుంచి వచ్చిన వారందరూ పాపముతో నింపబడి ఉంటే మరియ ద్వారా అంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి వచ్చినటువంటి ఆ యేసులో ఏ పాపము లేదు. ఆయన గురించి పౌలు గారు మాట్లాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులను చేరక ప్రత్యేకింపబడిన వాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి నిశ్చయన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినడు. మనకే కాదు సకల ప్రపంచమునకు సరిపోయిన వాడు యేసు ప్రభువారే. ఎందుకంటే ఆయనలో ఏ పాపమును లేదు, పాపిని క్షమించుటకు ఆయన అధికారము కలిగిన వాడు. కాబట్టి ఆయనను వెంబడిస్తే నీ సమస్త దోషములను పరిహరించి నిన్ను పవిత్రుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడిగా, నీతిమంతుడిగా చేస్తాడు. అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మార్గము సుగమం అవుతుంది. ఎందుకంటే మీరు గమనించాలి, అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారమ్మా? ప్రతి మనుషుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడు చెప్పాలి అమ్మా? నరకానికి వెళ్ళాలని ఏ మనుషుడు కోరుకోడు. ఎక్కడికి వెళ్ళాలన్న ఆశ? స్వర్గానికి వెళ్ళాలి. లేదా మన భాషలో అయితే దేవుని రాజ్యానికి అంటాం, పరలోకం అంటాం. వేరే భాషలో అయితే ఏమంటాం? మామూలుగా వేరే లోకాన్ని బట్టి అయితే ఏమంటామంటే స్వర్గం అంటాం. ఏ మనుషుడు నరకానికి వెళ్ళడానికి ఇష్టపడడు, మరి స్వర్గానికి వెళ్ళడానికే ఇష్టపడతాడు. మరి ఆ స్వర్గానికి వెళ్ళాలంటే ఏకైక మార్గము పరిశుద్ధుడైన రక్షకుడైన యేసే. ఎందుకంటే పాపము తీసిన వాడు ఆయనే. పాపం తీసిన వాడు, పాపిని ప్రోచిన వాడు, పాపం తీసిన వాడు, పాపిని ప్రోచిన వాడు, యేసయ్యా యేసయ్యే నాదే, యేసయ్యా యేసయ్యే నాదే, పరమ
వచ్చేవారు, మోక్షములు తెచ్చేవారు, శ్రమలకు వచ్చిన వారు, సిలువను మోసిన వారు, పాపము తీసిన వారు, పాపిని బ్రోచేవారు వేరే వారు లేరనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తా ఉంది. అలాగే వేరే గ్రంథాలు కూడా తెలియచేస్తున్నాయి. చందరికి చెప్పబడినటువంటి శ్లోకాల యొక్క భావాన్ని తెలుసుకోగలిగితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి మనుషుడు పాపై ఉన్నాడు. ఆ పాపి నుంచి నన్ను క్షమించు, ఆ పాపము తీసివేయి, పాపములో పుట్టాను, పాపములో పెరిగానని దావీదు కూడా అంటాడు. నేను పాపములో పుట్టాను, పాపములు నా తల్లి నన్ను గర్భమున ధరించాను. కాబట్టి దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి వ్రాయబడినటువంటి మాటలు సత్యము. నేను తెలియజేసిన మాటలు ఏది కూడా బయట నుంచి చెప్పినవి కాదు, సమస్తము పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలను మీకు తెలియజేశాను. కాబట్టి పాపము తీసిన వాడు ఆయనే, పాపి కొరకు ప్రాణము పెట్టినవాడు ఆయనే, ఆ పాపిని క్షమించిన వాడు, మరలా ఆయన మరణించి తిరిగి లేచిన వాడు, మరలా ఈ భూమి మీదకి తన రాజ్యముతో రాబోతున్నవాడు, ఆయన రాజ్యంలో చేర్చుకునేవాడు, మోక్షం ఇచ్చేవాడు ఆయనే. ఆయన విశ్వాసం ఉంచండి. ఏ స్థితి కలిగిన వానికైనా గొప్ప రక్షణ కలుగు చేయగలిగిన శక్తిమంతుడు, సమస్తము ఆశీర్వదించగలిగిన వాడు. కాబట్టి అందరూ గమనించండి. దేవుని కృపకు మీరు అందరూ పాత్రలు కావాలని ఆ పరిశుద్ధుడి లోకములకు వచ్చి గొప్ప రక్షణను కలుగు చేశాడు. ఆ రక్షణ మార్గంలో మీరు నడిచినట్లయితే మీరు, మీ కుటుంబాలు, మీ బంధు స్నేహితులు, మిత్రులు అందరూ కూడా మరి ఆ పాపము తీసిన వాడి యొక్క యేసు ప్రభువుకి ఏ గ్రంథము చదివినా ఎక్కడ కూడా అటువంటి రక్షకుడు మనకు కనిపించడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రక్షకుడు యేసు. ఆ యేసును విశ్వసించండి, మీరు రక్షణ పొందండి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.